Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ నేతల అరెస్టులు టీడీపీకి శాపంగా మారనుందా? ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ ఈ పరిస్థితులు లేవు. కక్షపూరిత రాజకీయాలు మొదలయ్యాయి. అంతకుముందు ఇటువంటి కేసులు, అరెస్టులు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, రాష్ట్రం విభజన జరిగిన తరువాత కానీ కక్షపూరిత చర్యలకు ఎవరూ దిగలేదు. 2014లో కొంత ప్రారంభమైన ఈ కక్షలు 2024 నాటికి పీక్స్కు చేరుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ పార్టీ ఆవిర్భవించి జగన్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత, టీడీపీలో లోకేష్ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఇటువంటి రాజకీయాలు చోటు చేసుకున్నాయని చెప్పక తప్పదు. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి సుదీర్ఘకాలం రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చేసినప్పటికీ ఇటువంటి కేసులు, అరెస్టులు గతంలో ఎన్నడూ చూడలేదు. వైఎస్ జగన్, లోకేష్లు ఇద్దరూ తమ పార్టీ కార్యకర్తల కళ్లల్లో సంతోషం చూడడం కోసం ఈ రకమైన వ్యవహార శైలిని అలవర్చుకున్నారని చెప్పాలి. ఇద్దరూ చట్ట ప్రకారమే అరెస్టులు చేస్తున్నామని చెబుతున్నా కార్యకర్తలు హ్యాపీగా ఉండవచ్చేమో కానీ సామాన్య ప్రజలు మాత్రం ఈ కక్ష రాజకీయాలను చూసి విసిగిపోతున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక మంది టీడీపీ నేతలను అరెస్టు చేశారు. చివరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేశారు. 53 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. అదే 2024లో ఆయనకు సానుభూతి పెరిగి గతంలో టీడీపీకి రాని సీట్లు వచ్చాయి. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఇదే జరుగుతుంది. పైగా ఓపెన్గా రెడ్ బుక్ అంటూ లోకేష్ చెబుతూ అరెస్టులను చేయిస్తుండటంతో టీడీపీ కేడర్ ఖుషీ కావచ్చు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు జరిగిన అరెస్టుకు ప్రతీకారంగా ఈ అరెస్టులని వారు సంబరపడవచ్చు. కానీ రానున్న ఎన్నికలలో మాత్రం సామాన్య ప్రజలు మాత్రం దీనిని హర్షించరన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. ఇప్పటికే పోలీసు అధికారుల నుంచి వైసీపీ నేతల వరకు అరెస్ట్ అయ్యారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా ఒక్కరేంటి వరుసగా గుంటూరు, విజయవాడ జైళ్లకు వెళ్ళొస్తున్నారు. అయితే అందరూ అరెస్టులకు మానసికంగా సిద్ధమయ్యారు. ఈసారి అరెస్టులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకే కేసు కాదు, ఒకే కేసులో బెయిల్ వస్తే మరొక కేసులో అరెస్టు చేస్తున్నారు. ఈ పద్ధతిని ఇప్పుడు టీడీపీ ప్రవేశపెట్టినా వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అదే మార్గాన్ని ఎంచుకుంటుంది. ఇప్పటికే జగన్ పలుమార్లు 2.0లో తడాఖా చూపుతామని వార్నింగ్లు ఇస్తున్నారు. జగన్ అరెస్టు చేసినా అది ఏ కేసులోనైనా సానుభూతి పుష్కలంగా లభించే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. ఇక ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా లోకేష్, జగన్ జమానాలలో ఇలా కక్షపూరిత రాజకీయాలు కొనసాగక తప్పవన్న కామెంట్స్ అయితే బలంగా వినిపిస్తున్నాయి. మరి ఎంతవరకు ఇది దారి తీస్తుందన్నది చూడాల్సి ఉంది.